నమస్కారం. ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ సర్కార్ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఈరోజు ఎస్ఐఆర్ అని ఒక క్రూరమైన చర్యగా పరిగణిస్తూ దేశవ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్క సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి వ్యక్తి కూడా దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ముస్లింలకు ఒకటే ఎస్ఐఆర్ వర్తిస్తుందంటే అది పొరపాటు. క్రిస్టియన్లు ఉన్నారు, దళితులు ఉన్నారు, అదేవిధంగా సెక్యులర్ భావాలు కలిగిన వారు ప్రతి ఒక్కరిపైన కూడా ఎస్ఐఆర్ ప్రభావం ఉంటుంది. ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటారో ప్రతి ఒక్కరు ఓట్లు కూడా ఈరోజు నరేంద్ర మోడీ బీజేపీ సర్కార్ ఆర్ఎస్ఎస్ మనుషుల ద్వారా, ఆర్ఎస్ఎస్ మనుషులని ఎందుకంటున్నా అంటే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఆర్ఎస్ఎస్కి అనుకూలంగా ఉంది. భారతీయ న్యాయ వ్యవస్థలో ఉండేటోళ్ళు కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్కి అనుబంధ సంస్థగా ఉండే వర్క్ చేస్తున్నారు. ఈరోజు ముస్లింల పైన తుపాకీ పెట్టి అదేవిధంగా సెక్యులర్ భావాలు ఉండే వాళ్ళని కాల్చేదానికోసం ముస్లింలు బూచిగా చూపిస్తూ, ముస్లింలను తప్పుదోవగా చూపిస్తూ ఈరోజు ఎస్ఐఆర్ని భారతదేశ ప్రజలకు రుద్దడం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఏదైతే ఉన్నారో అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలా, ప్రతి ఒక్కరి మనోభావాలకు అనుగుణంగా ఈ ఎస్ఐఆర్ని ప్రతి రాష్ట్రంలోనూ అమలు చేసేదానికోసం ప్రతి ఒక్కరు, ఇందాక అన్నగారు చెప్పినట్లు ప్రతి ఒక్కరికి దీనిపైన అనుమానాలు ఉన్నాయి. ఈరోజు ముస్లిం మైనార్టీలకి కాదు ప్రతి ఒక్కరికి ఈ అనుమానాలన్నింటినీ కూడా నిర్వృత్తి చేయాల్సిన అవసరము భారత ప్రభుత్వం పైన, అదే విధంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఈరోజు బాబు పవన్ పార్టీలు కూడా ఈరోజు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రెండు పార్టీలు మీ కూటమిలోనే కలిసి ఉన్నాయి. ఈరోజు ఎన్డీఏకి అనుబంధంగా ఉన్నారు. మీరు లేకపోతే ఎన్డీఏలో అధికారంలో వాళ్ళు లేరు. ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా అదేవిధంగా దేశ పౌరునిగా మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, అయా మా మనోభావాలు కూడా పరిగణలో తీసుకోండి. మా మనోభావాలు ఏ విధంగా ప్రతి ఒక్క మనోభావాలు కూడా ఈ భారతదేశానికి ముందడుగు వేయడానికి అవసరం వస్తుంది. కాబట్టి ఈరోజు అనంతపురం నుంచే ఈ ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నాం. బక్రీద్ పండగ తర్వాత వేలాదిగా సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్క సోదరును ఈరోజు ముస్లిం మైనార్టీ సోదరులందరూ కలిసి మసీదుల్లో దీనిపైన అవగాహన కార్యక్రమాలు, ఎస్ఐఆర్లో పేరుందో లేదో చూసుకునే దానికి ప్రక్రియ కూడా చేపడుతున్నాం. రాబో దినాల్లో ప్రతి వీధిలోనూ అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు కూడా కలుపుకొని సెక్యులర్ భావాలు ఉండే ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ఏదైతే ఉందో పండగ తర్వాత మీ ముందు మళ్ళా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారానే పెద్ద ఎత్తున అనంతపురంలో ఒక సభ నిర్వహించదని కూడా యూజేఏసీ అనంతపురం ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది.